జానకి, కాంతం, చంబాబు, రే దత్తుడు, ఎక్కడున్నారా? రండిరా అందరూ. ఏంటండి చేతిలో కవర్లు? సంక్రాంతి దగ్గరలోనే ఉంది కదా, అందుకే అందరికీ కొత్త బట్టలు తీసుకొచ్చాను. అదేంటి నానా, ఒక్కడివే వెళ్ళేవా? చెప్తే నేను వచ్చుండేవాడిగా. పర్లేదులేరా, ఏదో పని మీద టౌన్కి వెళ్ళాను, సరే అంత దూరం వెళ్ళాను కదా అని అందరికీ తీసుకొచ్చాను. ఇదిగో జానకి, ఇది నీకు. కాంతం, ఇది నీకు. దత్తుడు, ఇది నీకురా. చలంబాబు, ఇది మీకు. అయ్యో, నాకెందుకండి? అదేంటి బాబు అలా అన్నావు? నువ్వు మా ఇంటికి కాబోయే అల్లుడివి. కాబోయే అల్లుడినే గాని ఇంకా అల్లుడిని కాలేదు కదండి. అయినట్టే బావా, ఎప్పుడైతే నువ్వు మాలో ఒకడు అయిపోయావో అప్పుడే అల్లుడు అయిపోయావు. పెళ్ళి ఒకటే మిగిలింది, అది కూడా ఈ పండగ అవగానే చేసేస్తాగా. ఆలోచించకు బాబు, ఇంటి అల్లుడికి కొత్త బట్టలు పెట్టడం తెలుగువారి సంప్రదాయం. అల్లుడికి మేమిచ్చే గౌరవం. తీసుకో. సరే, ఉమ్, అలా కానివ్వండి. చిన్నానా, అందరికి తెచ్చావు గానీ అక్కకి నాన్నమ్మకి తెలదే, మర్చిపోయావా? కావాలని తేలేదమ్మా. ఇంతకు ముందంటే నేనేం తెచ్చినా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చేవి. కానీ ఇప్పుడు కొంతమంది అభిరుచులు మారాయి, అభిప్రాయాలు మారిపోయాయి, సొంతంగా వాళ్లకంటూ ఇష్టాలు మొదలయ్యాయి. నేను తెచ్చేవి వాళ్ళ ఇష్టానికి విరుద్ధంగా ఉంటాయేమోనని నాకు ఇష్టమైన వాళ్ళకి, నన్ను ఇష్టపడే వాళ్ళకి మాత్రమే తెచ్చాను. అదేంటండి అంత మాట అని సరే, మీరు తెచ్చేవి రేవతికి నచ్చవా? ఆ ధైర్యం ఇంతకు ముందుండేది బాబు, కానీ ఇప్పుడు లేదు. ఒకవేళ నచ్చకపోతే నా మనసు బాధపడుతుంది. అందుకే వాళ్లకు నచ్చిన వాళ్లే తీసుకుంటారని నేను తీసుకురాలేదు. నేను తీసుకొచ్చాను మామగారు. ఒక్క నిమిషం. రేవతే, రేవతే, ఇది నీకు. చాలా కాస్ట్లీ చీర, 35,000. హాయ్, తీసుకో. తీసుకో రేవతే. కుమారి గారు, ఇది ఇది మీకండి. ఏంటండి అలా చూస్తున్నారు? ఇది కూడా కాస్ట్లీయే, 15,000. మీ ఆయన కూడా మీకింత కాస్ట్లీ చీర కొని ఉండడు. హాయ్, తీసుకోండి, తీసుకోండి. హాయ్. ఇక అత్తయ్య గారు, మీకు ఇది మీకండి. స్మైలే, ఇదిగో, ఇదేమో నీకోసం. దత్తుడు బాబు గారు, మీకోసం స్పెషల్గా షేర్వాణి తీసుకొచ్చానండి. హాయ్. మావయ్య గారు, ఇది మీకోసం అండి. ఏంటండి అందరూ అలా చూస్తున్నారు? మీరు నాకు బట్టలు కొనిస్తే తప్పులేదు కానీ నేను మీకు కొనివ్వకూడదా? అయ్యో, అలా అని కాదు బాబు, లాంఛనాలు మేమివ్వడం ఆచారం. అవన్నీ నాకు తెలియదండి. పండగ మందే అనుకున్నాను కాబట్టి నేను కూడా మీలాగే ఆలోచించానండి. ఏం రేవతే, చీర చూసావా? నచ్చిందా? మాట్లాడబెట్టి రేవతే, చూసి చెప్పు, చూసి చెప్పు రేవతే, నచ్చిందో లేదో. చూసి చెప్పమంటుంటే చెప్పు రేవతే.